విజయవాడ సితారా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యాధరపురం ఆర్టీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. ఇక మంటల కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో స్టాల్స్ అన్ని కాలిపోయాయి. ఇక అగ్ని ప్రమాదం కారణంగా స్టాల్స్ నిర్వాహకులకు భారీగా నష్టం వాటిల్లింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, విద్యాధరపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంటలు ఏమైనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందా? అదే కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఫైర్ ఇంజిన్స్ రంగంలోకి దిగి మొత్తం 6 ఫైర్ ఇంజిన్స్ లో మంటలను అదుపులోకి తీసుకొచ్చినా సరే ఇంకా పొగ దారుణంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మనుషులు కూడా ఎవరు అక్కడ ఉండలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అగ్ని ప్రమాదకు సంబంధించిన సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఘటన మాత్రం దాదాపు ఈ రోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక విచారణలోని ఏదైతే ఉందో ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆహారాన్ని వండుకునేందుకు ఒక కిచెన్ లోని ఆహారం వండుకున్నట్టుగా ఒక్కసారిగా ఒక సిలిండర్ పేలినట్లుగా తెలుస్తుంది. ఆ సిలిండర్ పేరినెమ్మటనే ఒకసారిగా మంటలు అక్కడ ఉన్న స్టాల్స్ అన్నిటికీ అంటుకోవడంతో అగ్ని భారీగా ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు కొంతవరకు అక్కడ స్థానికంగా ఉన్న సహాయంతో కొంతవరకు అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది దాంతో పాటు ఫైర్ ఇంజిన్స్ రంగంలోకి దిగుతుంటూ ప్రస్తుతం అగ్ని ఫైర్ కొంతవరకు అదుపులోకి వచ్చింది. అయితే ప్రమాదానికి పూర్తిగా గ్యాస్ సిలిండర్ పేలటంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక దాంతో పాటు ఎగ్జిబిషన్ కి సంబంధించిన నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఇంత పెద్ద మొత్తంలోని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఫైర్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా అందుబాటులోని ఫైర్ ఇంజిన్ ను అందుబాటులోకి తీసుకురావాలి. దాంతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే దిశగా ఉండాలి. అది కూడా ఎక్కడా కనిపించట్లేదు. దాంతో పాటు మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు గత జనవరి ఎండింగ్ వరకే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడ అధికారులు కూడా పొడిగించలేదు. నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ ను తొలగించాలనేది కూడా అధికారులు నోటీస్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన నిర్వాహకులు పట్టినట్లుగా వివరించారు అనే దానిపై కూడా కొద్దిసేపు సిటీ 24/7 తోని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ కూడా స్పష్టం చేశారు. తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చాము, అనుమతులు ముగిసినా సరే ఇంకా కొనసాగించారు, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామనేది కూడా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. ఇది ప్రమాదం భారీ మొత్తంలో జరిగింది. ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడ ప్రాణహాని కానీ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే డే టైంలో ఏదైనా పగల సమయంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ఎగ్జిబిషన్ కి వచ్చే సందర్శకులు కూడా చాలా తక్కువగా ఉంటారు. సాయంత్రం నుంచి కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలోని కొంతవరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా ప్రాణహాని మాత్రం జరగలేదు. భారీ మొత్తంలోని ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కనబడుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అంచనా వేయాల్సి ఉంది. అధికారులు రంగంలో దిగారు. ఇందుకు సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ యాజమాన్యానికి సంబంధించి అనుమతులు లేకపోయినా సరే ఇంకా కొనసాగించారని దానిపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం కొంతవరకు ఫైర్ అదుపులోకి వచ్చినా సరే భారీ మొత్తంలోని పొగ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్ని స్టాల్స్ అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి? మరి స్టాల్స్ యజమానుల స్పందన ఎలా ఉంది? అయితే మొత్తము ఇది భారీ మొత్తంలోని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గత నెలలో ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 50 నుంచి 60 వరకు కూడా స్టాల్స్ ఉన్నాయి. ఒక ప్రాంతంలోని ఫైర్ వ్యాపించడంతో మొత్తానికి పక్కనే ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఈ ఫైర్ సంబంధించిన అగ్ని ప్రమాదం వ్యాపించడంతో మొత్తం లోపల ఉన్న సామాగ్రి ఎగ్జిబిషన్ లోనే ఉంటే ఇటు బట్టలతో పాటు ఇతర టాయ్స్ ఇతర ఇంటి వస్తువులకు సంబంధించిన సామాగ్రికి సంబంధించి కూడా అక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేస్తారు. ప్రతి మొత్తం కూడా బూడిద పాలైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం యాజమాన్యం మాత్రం ఇది ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా అధికారులు
అధికారులు మాట్లాడుతున్నారు. అయితే ఇంత మొత్తంలోని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఫైర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అధికారులు నిర్లక్ష్యంగా ఇక్కడ ఫైర్ వాహనం ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయలేదు. దాంతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేందుకు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో పూర్తిగా అధికారులతో పాటు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కమిషనర్ ధ్యానంద్ తో పాటు ఇతర అధికారులు ప్రమాద ఘటనకి చేరుకొని ప్రస్తుతం అగ్నికి సంబంధించి అదుపు చేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.